గైస్ మనము ఈ వీడియోలో 2024 రివ్యూ అని చెప్పొచ్చు. జాయిన్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకోండి. సత్య ఐటీ అండ్ నరేష్ ఐ టెక్నాలజీస్లో మనం 2024లో కోర్సులో జాయిన్ అయితే జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, అండ్ వీళ్ళు ఏం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాము. దానికంటే ముందు అమీర్పేట్లో ఒక్కొక్క కోర్సు అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే అమీర్పేట్లో ఇంత ఎక్కువ ఖర్చు అవుతుందా? అమీర్పేటలో జనరల్గా ఏంటి అంటే అమీర్పేటలో కోర్స్ ఫీ తక్కువ కాదు, చాలా ఎక్కువ. సో ఎలాగో ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒకటి మనము ఇక్కడ చూసుకుంటే అమీర్పేటలో 8,000 నుంచి 10,000 నుంచి 5,000 దగ్గర నుంచి కోర్స్ అనేది అవైలబిలిటీలో ఉంది. 5,000కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఏంటి అంటే యూఐ యూఎక్స్, కొంతమంది HTML CSS5 సపరేట్ కోర్సు, ఓన్లీ పైథాన్ బిగినర్కి వేరే కోర్సు, అడ్వాన్స్డ్కి ఇంకో కోర్సు, ఓన్లీ పైథాన్కి 8,000కి, ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో యూఐ యూఎక్స్కి దానికి సపరేట్ ఛార్జ్, డేటాబేస్కి సపరేట్ ఛార్జ్, అండ్ దెన్ ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి తర్వాత డేటాబేస్కి ఇలా ఫ్రేమ్ వర్క్స్కి ఇలా చూసుకుంటే ఒక్కొక్క అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫుల్ స్టాక్ అయితే ఉందో మాదాపూర్ కానీ లేకపోతే వేరే అదర్ ఏరియాస్లో ఎలా ఉంటుందంటే ఫుల్ స్టాక్ జావా అంటే జావా ఫుల్ స్టాక్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో యాంగులర్ జేఎస్, ఫ్రేమ్ వర్క్స్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, దాంతో బేసిక్స్ ఆఫ్ AWS ఇవన్నీ నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఓన్లీ జావా నేర్పిస్తారు. బిగినర్ లెవెల్ జావా ఒకటి, అడ్వాన్స్ జావా ఒకటి. సో ఇప్పుడు బిగినర్ లెవెల్ జావా 5,000 అంటారు. మన వాళ్ళు ఏంటి అంటే ఏం నేర్పిస్తున్నారని చూడకుండా 5,000కు కోర్స్ వస్తుంది, 5,000కే జావా నేర్పిస్తున్నాము, 5,000కే డెవాప్స్ నేర్పిస్తున్నారు, 5,000కే ఓన్లీ AWS నేర్పిస్తున్నారు. అసలు 5,000కే డెవాప్స్లో ఏం నేర్పిస్తున్నారు, దాంట్లో ఏంటి కోర్స్ కరికులం, ఇవన్నీ చెక్ చేయకుండా మనం జాయిన్ అయిపోతూ ఉంటాం. తర్వాత తెలుస్తుంది. మనం ఒక నెల 2 నెలల్లో కోర్స్ ఉంటే సరే 300 మందో 250 మంది 300 350 మంది ఉంటారు. సరే ఎక్కడో సీట్ దొరికితే కూర్చొని అక్కడెక్కడ తంటాలు పడి కోర్స్ నేర్చుకుంటే మనకి నెలకి మంత్లీ 3 నుంచి, ఇప్పుడు లేదనుకుంటా, ఒక 4 నుంచి 5,000 అయితే హాస్టల్ ఫీజు ఉంటుంది. ఒక 2 నెలలకి 10,000 వేసుకున్నా, ఇంకా చిల్లర వాళ్ళ ఖర్చులు ఒక 2 నుంచి 3,000 లేకపోతే ఒక 5,000 వరకు, 3,000 వరకు వేసుకున్నా 13,000, 5,000, 18,000 నుంచి 20,000 వరకు 2 మంత్స్లో మనం ఖర్చు పెట్టి మనం నేర్చుకునేది ఏంటి అంటే బేసిక్ జావా. కంపెనీ రిక్వైర్మెంట్ అసలు ఓన్లీ జావా నేర్చుకుంటే దొరుకుతాయి అసలు జాబ్లు? ఆలోచించండి. అంటే వీళ్ళు ఇనిషియల్గా అంటే ఎలా ఉంటుంది అంటే తక్కువ కోర్సు ఫీజు కాదు, అట్లా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతే ఒక జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి అమీర్పేటలోని 50,000 నుంచి 70,000 ఈజీగా అవుతుంది. సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్ టు 1 lakh ఆల్సో. మనకు తెలియకుండా ఖర్చు అవుతా ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకుండా సింపుల్గా ఏంటి అంటే దీనికి సంబంధించి తక్కువ కోర్సు కదా అని మనం తీసుకుంటాం. సో ఒకసారి ఆలోచించండి. అంటే నేను క్యాల్కులేట్ చేస్తే ఇదంతా చూసి ఇదంతా ఆలోచించి ఇదంతా నేను క్యాల్కులేట్ చేస్తే సో ఇలా జరుగుతూ ఉందా, ఖచ్చితంగా మీకు అప్డేట్ చేయాలని చేస్తాం. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే నరేష్ ఐ టెక్నాలజీస్ కానీ సత్య ఐ టెక్నాలజీస్ కానీ 2024లో జాయిన్ అవ్వచ్చా? సో అసలు వీరే ఏమేమి కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది నేను లిస్ట్ అవుట్ చేశాను ఆల్రెడీ. సత్యాలో చూసుకుంటే జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, డేటా సైన్స్, యూఏ విత్ రియాక్ట్ జేఎస్, మెన్ స్టాక్ డెవలపర్, డెవాప్స్ విత్ AWS, డెవాప్స్ విత్ అజూర్, ఎంఎస్ ఓన్లీ AWS, మెయిన్ స్టాక్ డెవలపర్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. నరేష్ ఐటీ టెక్నాలజీ చూసుకుంటే హడూప్, డెవాప్స్, సేల్స్ ఫోర్స్, పైథాన్, సెలీనియం, క్లౌడ్ వేర్, C++, డేటా స్ట్రక్చర్, కోర్ జావా, అడ్వాన్స్ జావా, స్ప్రింగ్, హైబర్నెట్, వెబ్ సిరీస్, ASP.NET ఇవన్నీ సపరేట్ సపరేట్ కోర్సెస్. SQL సర్వర్, ఒరాకిల్, ఆండ్రాయిడ్, ఐఫోన్, IoT, RPA, ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూ ప్రిజము, స్ప్రింగ్ బూట్, CRT అండ్ లైనెక్స్, యూనిక్స్ లైనెక్స్, అండ్ తర్వాత వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్, తర్వాత ASP.NET అండ్ జావా, HTML5 సపరేట్, CSS3 మళ్ళీ, యాంగులర్ జేఎస్, AI, యాంగులర్, ఇవన్నీ సపరేట్ సపరేట్ కోర్సులు అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇది నరేష్ ఐ టెక్నాలజీస్. సో బేసిక్గా మనం ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినప్పుడు ఈ రెండు ఇన్స్టిట్యూట్లో నేను దీన్ని ప్లస్ అని చెప్పడం, మైనస్ అని చెప్పడం, ఎండ్ ఆఫ్ ద వీడియో జాయిన్ అవ్వాలా లేదా మీరే డిసైడ్ అవ్వండి. సో ఒక జనరల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఒక సొంతంగా ఓకే సొంతంగా కోర్స్ కరికులం ప్రిపేర్ చేసుకొని కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకు ఒక కోర్సుల కరికులం రెడీ చేసుకొని సెల్ఫ్ మోటివ్ అంటే సెల్ఫ్ మోటివేషన్ ఎక్కువ ఉండి కొంచెం మనం క్లాసులు విని అర్థం చేసుకొని దానికి సంబంధించిన డౌట్స్ మనం ఆన్లైన్లో చూసుకుంటూ వేరే గ్రూప్స్ని ఫాలో అవుతూ వేరే ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ ఏఐ టెక్నాలజీస్ని ChatGPT వంటి వాటిని యూజ్ చేసుకొని మన డౌట్స్ క్లియర్ చేసుకుంటూ సొంతంగా రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని సొంతంగా క్రాక్ చేసుకునే పని అయితే ఖచ్చితంగా ఈ రెండు ఇన్స్టిట్యూట్స్ చాలా హెల్ప్ చేస్తాయని నేను అనుకుంటున్నాను.
మీరు అనుకోవచ్చు మొత్తం మేమే చేసుకుంటున్నాం ఇంకా వాళ్ళేం చెప్తారు. క్లాసులు విని మీరు ప్లాన్ చేసుకోవాలంటే 100% ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కాకపోతే నేను కాన్స్గా నేనేం భావిస్తున్నానంటే బ్యాచ్కి 300 మంది ఉండడం అనేది, 200 నుంచి 300 ఉండడం అనేది అది అందరికీ వర్కౌట్ కాదు. ఎందుకంటే కొంతమంది ఏముంటారు, ఒక 10 మంది ఉంటే మన క్లాస్లో చూసుకుంటే 10 మంది నుంచి 20 మంది ఉంటే 20 మెంబర్స్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. కొంతమంది ఫాస్ట్గా థింక్ చేస్తారు, ఫాస్ట్గా చెప్పింది అర్థం చేసుకోగలుగుతారు. కొంతమంది టైం పట్టచ్చు. డౌట్లు అడిగితే మళ్ళీ వెంటనే డౌట్లు అడిగితే క్లియర్ చేసేవాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 300 మందిలో మనం వెళ్ళి డౌట్లు అడగాలంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు పాసిబిలిటీ అవుతుందో ఒకసారి చూసుకోవాలి. అండ్ ఇంకొంతమంది ఇట్లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి, ఇలాంటి ఇన్స్టిట్యూట్ కాదు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా కంప్లీట్గా ఇన్స్టిట్యూట్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. నేనేమంటున్నానంటే 100% ఇన్స్టిట్యూట్ మీద, ఏ ఇన్స్టిట్యూట్ మీద మీరు ₹1,00,000 మీరు ఇక్కడ 8,000 కట్టండి, 10,000 కట్టండి, 20,000 కట్టండి, 30,000 కట్టండి, ₹1,00,000 కట్టండి. కంప్లీట్గా ఒక రిసోర్స్, ఆ రిసోర్స్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్ కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, ఒక పర్సన్ మీద కానీ ఒక ఇన్స్టిట్యూట్ మీద కానీ కంప్లీట్గా ఒక రిసోర్స్ మీద జాబ్ తెచ్చుకోవడానికి ఒక రిసోర్స్ మీద కంప్లీట్ డిపెండ్ అవ్వడం మాత్రం అసలు కరెక్ట్గా. మనం చెప్పాలి, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏమైనా ప్లేస్మెంట్స్ వస్తే చూసుకోవాలి, అట్ ద సేమ్ టైం మనం కూడా మన ప్రయత్నాలు మనం చేసుకోవాలి. అలా చేసుకొని జాగ్రత్తగా ఆలోచించి మనం నిర్ణయం తీసుకొని ముందుకెళ్తా ఉండాలి. కానీ కేవలం ఈ ఓన్లీ నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయాను అలా ప్లేస్మెంట్ ఇప్పిస్తారు నేను వెయిట్ చేస్తాను, అలా కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు సెల్ఫ్ మోటివేషన్ నుండి ఎంతమందిలో ఉన్నా నేను ఏకలవ్యుడు లాంటి నా ఫోకస్ నాకు ఉంటుంది, నేను సొంతంగా క్రాక్ చేసుకోగలుగుతాను, నేను జస్ట్ క్లాసులు వింటే చాలు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం హ్యాండ్ హోల్డింగ్ ఉండాలి, కొంచెం మనము దగ్గరుండి మనకు కొంచెం చెప్పే వాళ్ళు ఉండాలి అంటే మాత్రం మేబీ కష్టం అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. సో వెదర్ 2024లో ఈ రెండు ఇన్స్టిట్యూట్లో నేను జాయిన్ అవ్వాలా వద్దా అనేది అది మీ ఇష్టం, అప్ టు యూ. సో ఓవర్ వ్యూ అయితే ఇది వీళ్ళైతే ఈ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ కోర్స్ ఫీజు కూడా తక్కువే ఉంటుంది ఇక్కడ ఖచ్చితంగా. అండ్ ప్రాపర్గా సెల్ఫ్ మోటివేషన్తో అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అమీర్పేట అని చెప్పొచ్చు. అమీర్పేటలో రెండు పెద్ద ఇన్స్టిట్యూట్లు, చిన్న ఇన్స్టిట్యూట్లు దాదాపు కొన్ని వందలు ఉంటాయి. సో వాటి గురించి మనం మాట్లాడలేము. ఎందుకంటే చిన్న చిన్న ఆఫీస్ ఒక రూమ్లో ఒక్కొక్క రూమ్ దాటి అంటే అడుగడుగుకి ఇన్స్టిట్యూట్ అయితే అమీర్పేటలో ఉంది. సో ఒకసారి ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకోండి. అండ్ అట్మాస్ఫియర్ కూడా కొంత ఇంపార్టెంట్. సో మనం ఎక్కడ ఉంటున్నాం ఏంటి అట్మాస్ఫియర్ కూడా ఇంపార్టెంట్. అదొకసారి మీరు ప్లాన్ చేసుకొని రైట్ డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.